నమస్కారాలు. నమస్తే సార్. మీరు వైదిక హరిహర సంఘం మాజీ అధ్యక్షుల వారు మరియు ఇప్పుడు ప్రజెంట్ గౌరవ సలహాదారులుగా ఉన్నారు రఘుపతి శర్మ గారు. నమస్తే సార్. చాలా సంతోషం మీరు మా వివాహ పరిచయం సంస్థకు ఈరోజు రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు మా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుండి ఈ రోజు వరకు మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా వరకు అన్ని విధాలు పోయి చూసాము, 4 వైపు తిరిగాము, చేసాము, వాళ్ళని కూడా సంప్రదించాము. ఒక్కొక్కరి దగ్గర పోతే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది చెప్పారు. ఒకరిద్దరి దగ్గర కూడా వెళ్ళి చూసాము. కానీ ఒకటి ఏంటంటే ఇవాళ రేపటి కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు అంటుంది తప్ప పౌరోహితుడు అయితే కొంచెం వెనకైనా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం పెళ్లి కావా, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, వాళ్ళు మాత్రం వృత్తి కాదా. ప్రతి దానిలో వృత్తి ప్రతి ఉంటుంది. కానీ ప్రతి వృత్తిలో వెళ్ళే తయారైపోతుంది కనుక కొంచెం సమాజం కొంచెం చూసి అందరినీ ఒక్కొక్క కాంటాక్ట్ చేసేసి కలిసిపోవడం బెటర్ అని అనిపిస్తుంది. కానీ మీకు మీ మన్మడు పౌరోహితుడైనా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కదా, వధువుల తల్లిదండ్రులు మీతో డైరెక్ట్ మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ వస్తుంది. పోయినాం, మాట్లాడిన వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు మాట్లాడే కూర్చుంటే వాళ్ళు మాట్లాడొచ్చిన తర్వాత కూడా ఫోన్ నెంబర్ తీసుకొని కొన్నేమో జాతకాలు కలవకపోయినాయి అంతే అండి. మీ మన్మరాలు డాక్టర్ సంబంధం కూడా నేను ఇచ్చినాను కదా సార్. చాలా డాక్టర్ సంబంధాలు వచ్చాయి కానీ వాళ్ళు ఏంటంటే దూరం అని చెప్పి వెనక ముందు అవుతున్నారు. ఫెసిలిటీస్ ఎవరైనా దొరికితే తొందరగా చేద్దామనే ఉద్దేశంతో ఆగారు రావడం, లేకుంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే. మా సంస్థకు వచ్చినందుకు, మీ యొక్క పిల్లలని మా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.